సో పంజాబ్ కింగ్స్ టీం చూద్దాం ఎలా ఉందో. పంజాబ్ కింగ్స్ టీం గురించి చెప్పాలంటే నేను బీటెక్లో ఉన్నప్పుడు ఆ టీం బాగా చూసేది. ఎందుకంటే దాంట్లో మ్యాక్స్వెల్ ఉండేవాడు, అప్పుడే కొత్తగా వచ్చాడు. ఎవడు రైడ్ పొడుగ్గా ఉన్నాడు, బాగా ఒప్పుకున్నాడు బాల్స్ అని చూసేది. బలైపోయేది, బ్యాట్లు కొడితే వెళ్ళిపోయేది బాల్. ఇప్పుడు పంజాబ్ కింగ్స్లో ఉండేవాడు మ్యాక్స్వెల్, గ్లెన్ మ్యాక్స్వెల్, ఆస్ట్రేలియన్ ప్లేయర్. నెక్స్ట్ మనోడు ఇంకో పేరు ఉన్నారు, వెస్టిండీస్ ప్లేయర్. సో వీళ్ళ కోసం బలి చూసేది నేను పంజాబ్ కింగ్స్ టీం, నా ప్రీతి జింతా టీం. లాస్ట్ ఇయర్ ఫైనల్స్కి వచ్చింది కూడా పంజాబే కదా, మన శ్రేయస్ అయ్యర్ అన్న తీసుకొచ్చినాడు. లాస్ట్ ఇయర్ మంచి పర్ఫార్మెన్స్, టీం కెప్టెన్సీ కూడా మంచి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు, మంచి కెప్టెన్సీతో టీం బాగా తీసుకొచ్చాడు శ్రేయస్ అయ్యర్. సో లాస్ట్ ఇయర్ ఫైనల్ దాకా వచ్చిపోయింది మ్యాచ్. ఈ ఇయర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూద్దాం మరి మన శ్రేయస్ అయ్యర్ అన్న కెప్టెన్సీలో. సో టీంకి వస్తే కెప్టెన్ ఎప్పట్లాగే శ్రేయస్ అయ్యర్ అన్న, కోచ్ వచ్చి రికీ పాయింటింగ్, ఆస్ట్రేలియన్ ఎక్స్ ప్లేయర్ రికీ పాయింటింగ్. సో నెక్స్ట్ బ్యాటర్స్కి వద్దాం. బ్యాటర్స్కి వస్తే శ్రేయస్ అయ్యర్ గురించి చెప్పలేదు. మంచి ఇన్ఫార్మ్ బ్యాట్స్మెన్, బాగా ఆడతాడు, కామ్గా వస్తాడు, కామ్గా ఆడేసి వెళ్తాడు, మనిషి బాగా ఆడతాడు. నెక్స్ట్ నేహల్ వదేరా కూడా బాగా ఆడతాడు. 36 మ్యాచెస్లో 719 రన్స్, హైయెస్ట్ స్కోర్ 70, యావరేజ్ 26 ఉంది. స్ట్రైక్ రేట్ 142, మంచి హిటర్. నెక్స్ట్ విష్ణు వినోద్ మనకు తెలియదు అంతగా, చూడాలి మరి. వికెట్ కీపర్, యంగ్ డైనమిక్ వికెట్ కీపర్ అని ఉంది. 6 మ్యాచెస్ ఆడితే 56 రన్స్ ఉన్నాయి, హైయెస్ట్ స్కోర్ 30 ఉంది, స్ట్రైక్ రేట్ 98 ఉంది. ఓకే, సో చూడాలి పర్ఫార్మెన్స్ ఎలా ఇస్తాడో, మనకైతే ప్లేయర్ తెలియదు. నెక్స్ట్ ప్లేయర్ సిమ్రాన్ సింగ్, ఇతను మంచి ప్లేయర్, బాగా ఆడతాడు. లాస్ట్ టోర్నమెంట్లో కూడా, లాస్ట్ ఇయర్ సిరీస్లో బాగా ఆడాడు మ్యాచ్, మంచి ప్లేయర్. స్ట్రైక్ రేట్ 151 ఉంది, మంచి ప్లేయర్. నెక్స్ట్ శశాంక్ సింగ్ నుంచి నాకు అంతగా ఐడియా లేదు, సో చూద్దాం. 29 balls 61 రన్స్ కొట్టున్నాడు, స్ట్రైక్ రేట్ 157 ఉంది. సో ఇతను కూడా చూస్తుంటే మంచి ప్లేయర్లా ఉన్నాడు. శశాంక్ సింగ్ ఎక్కడి నుంచి ఉన్నాడు? ఈజ్ ఫ్రమ్ మధ్యప్రదేశ్. సో నెక్స్ట్ ఆల్రౌండర్స్కి వద్దాం. ఆల్రౌండర్స్కి వస్తే మార్కస్ స్టోయినిస్, ఆస్ట్రేలియన్ ప్లేయరు, చెప్పలేదు కాబట్టి అప్పుడప్పుడు ఫామ్లోకి వస్తుంటాడు, అప్పుడప్పుడు ఆడుతుంటాడు, ఎప్పుడు అప్పుడప్పుడు ఆడుతుంటాడు మనోడు. హర్ప్రీత్ బ్రర్ మనోడు కూడా మంచి ప్లేయరే, ఆల్రౌండర్. మార్కో జాన్సన్ T20 వరల్డ్ కప్లో బాగా ఆడాడు, మంచి ఫామ్లో ఉన్నాడు, లాస్ట్లో వచ్చి హిట్టింగ్ చేస్తుంటాడు, మంచి ఆల్రౌండర్. బ్యాటింగ్ బౌలింగ్ రెండు ఉంటాయి. నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ ఉమర్జాయ్ కూడా మంచి ఆల్రౌండర్, మిడిల్ ఆర్డర్ వస్తాడు, బౌలింగ్ చేస్తాడు. ఓకే, కాబట్టి ఈసారి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ క్లాష్ ఉంది కదా, వస్తున్నాడు మనోడు, ఆడుతున్నాడా చూడాలి మరి. నెక్స్ట్ ప్రియాన్ష్ ఆర్య కూడా తెలుసు నాకు, మంచి ప్లేయర్, బ్యాటింగ్ బాగా చేస్తాడు, బౌలింగ్ నాకు అంతగా ఎఫెక్టివ్గా అనిపించదు కానీ స్ట్రైక్ రేట్ 179. ప్రియాన్ష్ ఆర్య బాగా ఆడతాడు, ఐ నో దట్ ప్లేయర్. నెక్స్ట్ ముషీర్ ఖాన్ మనకు తెలీదు, ఈజ్ ఫ్రమ్ ముంబై, న్యూ ప్లేయర్లో ఉన్నాడు. ఎస్, ఇక్కడ స్టాట్స్ కూడా లేవు పెద్దగా, సో చూద్దాం ఈసారి టీంలో తీసుకొచ్చారంటే మేబీ చూద్దాం పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. నెక్స్ట్ సూర్యాంష్ షడ్గే, సో మనోడు కూడా నాకు తెలియదు. సో 5 మ్యాచెస్ అయితే ఆడినాడు, స్ట్రైక్ రేట్ 63 ఉంది, చల్తా, వికెట్స్ ఏం లేవు, 5 మ్యాచెస్ ఆడితే వికెట్స్ కూడా ఏం లేవు. నెక్స్ట్ మిచెల్ ఓవెన్ మంచి ప్లేయర్, ఆస్ట్రేలియన్ ప్లేయర్, ఆల్రౌండర్.
ట్రై చేయొచ్చు, ఛాన్స్ ఉంది బాగా ఆడేదానికి. యా, నెక్స్ట్ కూపర్ కొనోలి, ఇతను కూడా ఆస్ట్రేలియన్ ప్లేయరే, మంచి మంచి ప్లేయర్ ఇతను కూడా. నెక్స్ట్ బెన్ వార్షియస్, మామూలుగా ఇతను బౌలింగ్ సెక్షన్లో ఉండేవారు, అతను ఆల్రౌండర్లో తీసుకొచ్చాడు. ఈ మధ్య బ్యాటింగ్ కూడా ఆడుతున్నాడు క్లైమాక్స్లో వచ్చి, వికెట్లో పడిపోతే లాస్ట్లో వచ్చి ఆడుతున్నాడు కాబట్టి. సో బెన్ వార్షియస్ని కూడా ఆల్రౌండర్ సెక్షన్లోకి వేసేసారు. బౌలింగ్ బాగా వేస్తాడు నాకు తెలిసి, బ్యాటింగ్ అప్పుడప్పుడు కానీ బౌలింగ్. నెక్స్ట్ బౌలర్స్కి వద్దాం. బౌలర్స్కి వస్తే హర్షదీప్ సింగ్ చెప్పలేదు, మన T20 వరల్డ్ కప్ సిరీస్లో ఎట్లా ఆడారు చూసాం మనం, బాగా ఆడతాడు, మంచి ఫామ్లో ఉన్నాడు. ఇంకా యుజ్వేంద్ర చాహల్, మన అన్న స్పిన్నర్ అన్న, చాలా లేదబ్బా, బాగా వేస్తాడు బౌలింగ్. చాహల్ గురించి చెప్పలేదు, తర్వాత రన్స్ ఎక్కువ ఇస్తాడు, ఎకానమీ ఎక్కువ ఉంటుంది. చూద్దాం ఒకసారి ఎకానమీ ఎంత ఉందో. 8 ఉంది ప్రస్తుతానికైతే, నాకు తెలిసి రన్స్ ఎక్కువ ఇస్తాడు కానీ వికెట్లు బాగా తీస్తాడు చాహల్. పెళ్ళి అయిపోయినట్టుంది, ఇంకో పెళ్లి చేసుకుంటున్నాడు, ఇంకో డేటింగ్లో ఉన్నట్టు మనోడు. అది సపరేట్ అయిపోయారు కదా ఆల్రెడీ, కొంచెం ఆ డిస్టర్బెన్స్ నుంచి బయటకు వచ్చినట్టున్నాడు. వైశాఖ్ విజయ్ కుమార్ అంట, మనకు తెలియదు, పెద్దగా తెలియదు. 16 మ్యాచెస్ ఆడుతున్నారు కానీ అయినా నాకు తెలియకుండా పోయింది. 16 మ్యాచెస్ ఆడితే 17 వికెట్స్ ఇస్తున్నాడు. ఎకానమీ 10 ఉంది, కాకపోతే ఎక్కువ ఉంది ఎకానమీ. చూడాలా, చాలా మంది తెలియదు అప్పుడు అసలు మనకి, అసలు నాకైతే చూసినట్టే లేదు, వాళ్ళ ఫేసులు చూసినట్లేదు, పేరు లేనట్లేదు అసలు. నెక్స్ట్ యష్ ఠాకూర్ తెలిసిందే, యష్ ఠాకూర్ బాగానే వేస్తాడు నాకు తెలిసి. 21 మ్యాచెస్ 25 వికెట్స్ ఇస్తున్నాడు, 10 ఉంది ఎకానమీ. కాకపోతే యష్ ఠాకూర్ విన్నా. వేర్ ఇస్ హీ ఫ్రమ్? అండర్ 19, ఈస్ ఫ్రమ్ విదర్భ రంజీ ట్రోఫీ నుంచి వచ్చినాడు ప్లేయర్. ఓకే, నెక్స్ట్ విశాల్ నిషాద్, మనకే తెలియదు, స్టార్ట్స్ కూడా అసలు ఏం లేవు, న్యూ ప్లేయర్లో ఉన్నాడు నాకు తెలిసి. నెక్స్ట్ లాకీ ఫెర్గ్యూసన్ గురించి తెలిసిందే, ఇంకా న్యూజిలాండ్ ప్లేయర్, బాగా వేస్తాడు, మంచి బౌలర్. సో ఇది టీంకి వస్తే, ఈ టీంకి వస్తే కొంచెం బాగుంది అనిపిస్తుంది నాకు. ప్లేయర్స్ కొంతమంది బాగానే ఉన్నారు, ఇంట్రెస్టింగ్గా, కొంచెం స్ట్రాంగ్ అనిపిస్తుంది టీం కూడా. పంజాబ్ కింగ్స్ టీం కూడా, ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు, ఇంకెవరు ఉన్నారు, ప్రభ్సిమ్రన్ సింగ్ రైమింగ్లో ఉన్నట్టుంది ఇది. నెక్స్ట్ ఆల్రౌండర్స్కి వస్తే స్టోయినిస్, మార్కో జాన్సన్, అమర్ సాయి, ప్రియాన్ షార్జియా, కూపర్ కొనోలి, వార్షియస్, మిచెల్ ఓవెన్. అంటే ఆల్రౌండర్స్లో చూసుకుంటే ఆల్రౌండర్స్లో ఎక్కువ ఉన్నారు మంచి ప్లేయర్స్. సో అందుకు కొంచెం స్ట్రాంగ్ అనిపిస్తుంది. మీకు బ్యాటర్స్ పడిపోయినా కూడా ఫస్ట్ 4 వికెట్స్ పడ్డా కూడా మిడిల్ సెక్షన్ బాగుంది. ఇంకా బౌలర్స్ కోసం హర్షదీప్ సింగ్, చాహల్, జావియర్ బార్లెట్ తెలిసిందే, మంచి ప్లేయరు, ఆస్ట్రేలియన్ ప్లేయరు. ప్రవీణ్ దుబే చూడాలి మరి. సో ఈ టీం బాగానే ఉంది. సో టీంకి వస్తే టీం అయితే బాగానే ఉంది, కొంచెం స్ట్రాంగ్ అనిపిస్తుంది, పర్లేదు అనిపిస్తుంది, ఛాన్సెస్ ఉన్నాయి నాకు తెలిసి. రావచ్చు రాకపోవచ్చు కానీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో దట్స్ ఇట్.